అన్నగారు చెప్పింది ఏంటంటే 350 రూపాయలకి అసోసియేషన్ 350 కడితే 5 లక్షల స్కీము చేస్తుంది కదా. 550 కడితే 10 లక్షల స్కీమ్ వస్తుంది కాబట్టి మెంబర్షిప్ 1000 బదులు 1200 తీసుకొని 10 లక్షల స్కీమ్ చేయమని చెప్పిండు. అది బాగా ఉంది, మీరు అందరూ ఆమోదిస్తే మేము కూడా ప్రొసీడ్ అవుతాం. 350కి 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ, 550 రూపాయలకి 10 లక్షల పాలసీ, మెంబర్షిప్ 1000 రూపాయలు ఉంది, 1200 మెంబర్షిప్ తీసుకుంటా అంటే 200 మీరు కల్పిస్తే 550 రూపాయల పాలసీ మేము అమలు చేస్తాం. యాజ్ పర్ ఇయర్ షెడ్యూల్ ప్రకారం మారితే మారొచ్చు, ఒక ఇయర్ తర్వాత షెడ్యూల్ ప్రకారం మారితే మారొచ్చు. అదే అన్న చెప్తున్నా, యాజ్ పర్ వర్కింగ్ ని బట్టి వస్తుంది. 2 ఇయర్స్ మేమే ఉంటాం, 2 ఇయర్స్ మేమే ఉంటాం, 2 ఇయర్స్ స్కీమ్ అమలు చేస్తాం. అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి తీసుకొని గ్రూప్ లో పెడతాం. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం, మనం అసోసియేషన్ రీస్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎవరైనా చనిపోతే 10,000 రూపాయలు స్కీమ్ అమల్లో ఉండే. 10,000 రూపాయలు ఆయన చనిపోయినప్పుడు ఎలా చనిపోయినా సరే ఒక 10,000 రూపాయలు అనౌన్స్ చేసుకున్నాము. గతం వరకు నడిచింది. లాస్ట్ వర్కింగ్ లో ఆ స్కీమ్ తీసేసిండు. కానీ ఇప్పుడు ఆ స్కీమ్ మేము మళ్ళీ అమల్లోకి తెస్తామని మొన్న చెప్పినాము. ఆ స్కీమ్ ఇప్పుడు అమల్లో ఉంటది. కాకపోతే 350 రూపాయలు యాక్సిడెంటల్ స్కీమ్ కడుతున్నాం కాబట్టి, ఒకవేళ యాక్సిడెంటల్ గా చనిపోతే 5 లక్షలు వస్తాయి కాబట్టి ఆ 10 లక్షలు వాళ్ళకి, ఆ 10,000 రూపాయలకు వాళ్ళకి వర్తించదు. మామూలుగా ఏమైనా చనిపోతే మటుకు ఆ 10,000 రూపాయలు మేము వాళ్ళకి ఇస్తాం. అది మేము అమలు చేస్తాం. యాక్సిడెంటల్ గా 350 రూపీస్ యాక్సిడెంటల్ గా కట్టి 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు చేస్తున్నాం కాబట్టి, యాక్సిడెంట్ అయి చనిపోతే వ్యక్తికి 10,000 ఇయ్యము. నార్మల్ గా చనిపోతే 10,000 రూపాయలు అసోసియేషన్ నుంచి మేము ఇస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మెంబర్షిప్ అమౌంట్ చాలా జోరుగా జరిగింది. మేము గతంలో ఏమైతే ప్రమాణ స్వీకారంలో చెప్పామో అదే విధంగా కనీసం 99 మెంబర్లని మేము మెంబర్షిప్ మా ఫస్ట్ మీటింగ్ లో చేస్తామన్నాము. 112 మెంబర్షిప్లు మేము ఫస్ట్ మీటింగ్ లో చేశాము. మేము 102. థ్యాంక్ యూ మెంబర్స్, మాకు ఇంత స్ఫూర్తిని అందించినందుకు. మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా మీ మెంబర్షిప్ కట్టినందుకు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. కండిషన్స్ ఏం రాసాం ఏందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలియదు. గ్రూప్ లో పెడతాము, స్టడీ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా చేంజెస్ ఉంటే మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని రీచేంజ్ చేసుకుంటూ నెక్స్ట్ మీటింగ్ లో బైలాస్ అమలు చేస్తాం. బైలాస్ లో ప్రతి ఒక్కరు సైన్ పెట్టాల్సి వస్తుంది. నా అందరికీ నమస్కారం. మళ్ళొకసారి చెప్తూ అన్న, నా పర్సనల్ గా నేను చెప్తున్నాను, నా పర్సనల్ గా ఎవ్రీ ఇయర్ ఒక 50,000 రూపాయలతోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా. 50,000 తోటి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే 16 సంవత్సరాల దాకా నేను తీసుకున్నా. యాక్చువల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. నార్మల్ గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో నాకు అకౌంట్ ఉండే. 25 ఇయర్స్ వరకు పెట్టుకున్నాను నేను టార్గెట్. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత నేను ఎంతైతే అమౌంట్ పేమెంట్ చేస్తానో ఎవ్రీ ఇయర్ 50,000 ఒకవేళ అర్థాంతరంగా ఉన్న పరంగా నేను చనిపోయినా కూడా నా ఫ్యామిలీకి 75 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. 75 లక్షల రూపాయలు. ఒకవేళ నేను పేమెంట్ చేసిన అమౌంట్ 50,000 అర్థాంతరంగా చనిపోయినా దాంతో పాటు రాకుండా కూడా నా ఫ్యామిలీకి అది యూజ్ అవుతుంది. 75 లక్షల రూపాయలు. 75 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. లైఫ్ కి సంబంధించింది. ఫ్యామిలీ పరంగా నేను తీసుకున్న కేర్ ఇది ఒకటి. ఒకవేళ మనకి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా, మనం అలాగే హెల్దీగా ఉన్నా కూడా మనం కట్టిన పేమెంట్ టోటల్ గా రీపేమెంట్ అవుతుంది మనకి ఆఫ్టర్ 25 సంవత్సరాల తర్వాత. అని అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు చెప్తున్నా నేను. అంత భారీ మొత్తంలో మీరు తీసుకోకపోయినా మినిమం ఒక 10 lakhs ఇన్సూరెన్స్ అన్న చేయించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవ్రీ ఇయర్ 50,000 కడితే మనకు ఒకవేళ అర్థాంతరంగా ఏమైనా జరిగిన అనుకోని సంఘటన చెప్పి రావు. ఎవరికైనా పోతుంటేనే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. జరగాలని ఎవరు అనుకోరు. అలా చనిపోతే మన ఫ్యామిలీ సఫర్ అవ్వద్దు కాబట్టి వీళ్ళని 1,000 రూపాయలు, 10,000, 5,000 అడిగితే 20,000 మహా అయితే 1,00,000 రూపాయలు జమ అవుతాయి. అంతకంటే ఏం జమ అవ్వదు. అసోసియేషన్ మనం చేయాల్సినంత వరకు చేస్తాము. అందరూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా, లేకపోతే నార్మల్ గా ఇప్పుడు తప్పదు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి 10 lakhs వరకు చేసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నా పర్సనల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోండి. కావాలంటే నీకు దానికి సంబంధించింది నేను బ్యాంక్ అతను కూడా పిలిపిస్తే అతను కూడా వస్తాను. కానీ పెద్ద మొత్తం అమౌంట్ కాబట్టి జాయిన్ అవ్వరు అనే ఉద్దేశంతో నేను పిలిపించలేకపోయినా. ఒకసారి దాన్ని కూడా ఆలోచిద్దాం. పోస్ట్ ఆఫీస్ మాకు 5 లక్షల కంటే 10 లక్షలకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే కుటుంబం రోడ్డున పడితే ఎవరు ఏం హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు. మా అంటే అసోసియేషన్ నుంచి 1 లక్ష 2 లక్షల వరకు వస్తే దేనికి సరిపోదు. మనకు కూరగాయల సరుకులు కొనుక్కోవడానికి కూడా పనికి రాకుండా అయిపోతుంది. వాళ్ళ రేపు మార్కెట్ లో అంత ప్రైస్ పెరిగింది. ఏది కొనాలన్నా ఏది తినాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. సో 10 లక్షలకి ప్రియారిటీ ఇవ్వండి అని నేను అభ్యర్థిస్తున్నా మీ అందరికి. బట్టల షాప్ చేస్తే ఒక 10,000 ఖర్చు అవుతుంది.
దాంట్లో నుంచి ఒక 1000 రూపాయలు మన ఫ్యామిలీ కోసం కేటాయిస్తే ఒక 10 లక్షలని వస్తుంది. ఫ్యామిలీ రోడ్ మీద పడుకుంటుంటదని నా అభిప్రాయం. దాన్ని ఒకసారి సభ్యులందరూ గమనించి మీ అభిప్రాయం తెలియజేస్తే దాన్ని ఏ విధంగా ఎప్పుడు వచ్చినా కానీ కుటుంబ భరోసా ఈఎస్ఐ తప్ప ఇంకేం మాట్లాడలేదు అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక బరువు దింపుకుందాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే కుటుంబ భరోసాని ఇప్పుడున్న ప్రజెంట్ బాడీలో ఎవరన్నా ఒకళ్ళు తీసుకొని చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ భరోసాలో 124 మెంబర్స్ మరణించడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ చేశాం మనం. కానీ మీ దగ్గర నేను కలెక్ట్ చేసింది 120 వరకే. ఆ తర్వాత నోటిఫికేషన్ పెట్టాను, మీరు కట్టిన అమౌంట్ అయిపోయింది, 200 రూపీస్ మళ్ళా డిపాజిట్ చేయండి అని. 97 మందిలో 40 మంది డిపాజిట్ చేయడం జరిగింది. మరి కతిమ్మ వాళ్ళది కూడా అమౌంట్ వేసి 4 నేను అమౌంట్ కట్టా. ఇది ఇప్పుడే కాదు, ప్రతిసారి జరుగుతూనే ఉంది. వాళ్ళ ఇయర్ మొత్తం మీద ఎవరు కట్టకపోతే వాళ్ళది నేను వాళ్ళకి ఫోన్ చేసి ఒక్కొక్కరు 10 సార్లు కూడా ఫోన్ చేయడం జరిగింది. అందరిది అమౌంట్ కట్టడం జరిగింది. అంటే 40 మంది కట్టినా కానీ 97 మందిది అమౌంట్ కట్టడం జరిగింది 4కి. మరి ఇట్లా ఎంతకాలం నడవాలి? ఎందుకంటే ప్రతి వాళ్ళకి నోటిఫికేషన్ పెట్టినప్పుడల్లా వేసిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము డబ్బులు వేసాము, మమ్మల్ని మళ్ళా పెట్టమంటారా అని. వెయ్యని వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? వెయ్యని వాళ్ళు తర్వాత ఇంకొకటి, 97 మందిలో ఎవరైతే అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోలేదో వారికి ఏదైనా క్లైమ్ వస్తే ఒక పైసా ఇవ్వరు. వాళ్ళకి ఏదైనా క్లైమ్ వస్తే ఒక పైసా ఇవ్వరు. ముందే చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పాము, మురళీ ప్లీజ్, ఎవరైతే అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళకి క్లైమ్ రాదు. ఎవరైతే ఇప్పుడు నేనే పోయాను, నాకు అమౌంట్ ఇవ్వాలి అంటే ఆయన మెంబర్షిప్ ఉందా, అసోసియేషన్ లేదు అంటే మెంబర్షిప్ డబ్బులు కట్టరు. 1,70,000 వస్తుంది ఇప్పుడు అందరికి. చనిపోయిన వాళ్ళకి 1,70,000 ఇస్తున్నారు. ఇంతకంటే మనకు అవసరం లేదు అనుకుంటే, నాకు అవసరం లేదు, చనిపోయిన వాళ్ళకి ఎవరికన్నా దానం చేయండి అని కూడా మీరు ఆ ఫామ్ లో ఉంది ఆప్షన్. ఆ ఫామ్ లో మీరు లింక్ చేయొచ్చు. కాబట్టి సభాముఖంగా నేను చెప్తున్నా, నాకు హక్కు లేకుండా మెంబర్షిప్ లేని వాళ్ళు చేసుకోండి. ఓకే, తర్వాత ఈఎస్ఐ గురించి చిన్న మరి పుకారు మరి ఏమైందో తెలీదు. చిన్న పుకారు వచ్చింది. ఏంటంటే మనం 300 రూపాయలు మీ దగ్గర నుంచి ప్రతి నెల 300 రూపాయలు నాకు కడుతున్నా. కొత్తగా కట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది ఈఎస్ఐ నుంచి, 50 రూపాయల 53 పైసల సంథింగ్ మీ దగ్గర నుంచి మాకు ముట్టింది అని. కొంతమంది దాన్ని ఏం చేశారంటే, సార్ మన దగ్గర నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నాడు, మనకు ఈఎస్ఐ కట్టేది 50 రూపాయల సంథింగ్ చేంజ్ కడుతున్నాడు, కట్టిమాల్ సార్ తింటున్నాడా అని. ఏంటంటే ఇక్కడ ప్రజాసేవ చేయడం కూడా తప్పే. తినేది ఉంటే నేను బాహాటంగా చెప్తాను, నేను తింటున్నాను. ఇప్పటి వరకు అసోసియేషన్ పరంగా అయితేనే, పర్సనల్ గా అయితేనేవి నా జేబులో 10 రూపాయలు ఖర్చు పెట్టా కానీ నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశించలేదు, తీసుకోలేదు. సరే, ప్రతిమా 350లో 300లో 50 రూపాయలు పోతే ప్రతిమ 250 రూపాయలు ఎక్కడ పోతున్నాయి అది కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఇంతవరకు అడగలేదు. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మీ అందరికీ ఈఎస్ఐ నేను చేయిస్తున్నా. అంటే ఇక్కడ నేను ఎంప్లాయర్ని, మీరు నా దగ్గర ఎంప్లాయర్ మీకు ఎంత శాలరీ ఇస్తున్నాడు అంటే ఇక్కడ మినిమం వేజ్ 7,500, మినిమం వేజ్ 7,500. దాంట్లో 4% ఈఎస్ఐ కట్టాలి. 4% లో ఈఎస్ఐ కడితే 3.25% ఎంప్లాయర్ కడతాడు, 0.75 ఎంప్లాయీ కడతాడు. ఆ 0.75 50 చేంజ్, రిమైనింగ్ అమౌంట్ ఎంప్లాయర్ కట్టింది. ఆ ఎంప్లాయర్ ఎందుకు కడతాడు? అది మీరే కట్టాలి. కాబట్టి టోటల్ అమౌంట్ 300 రూపీస్. అది ఇంక్రీజ్ అవబోతోంది, 330 రూపాయలు అవబోతుంది. ఆల్రెడీ అందరికీ అయింది, మన దగ్గరే అవ్వలేదు. నేను చేయదలుచుకుంటే ఇవాళ చేయొచ్చు. కాకపోతే బెనిఫిట్ పొందేది ఎవరు? మన వాళ్లే. కాబట్టి నేను ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయలేదు. ఇంక్రీజ్ చేస్తాను, అది వాళ్ళు అడిగే వరకు నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు నాకు లెటర్ రాస్తారు,
మీరు ఇంక్రీజ్ చేయండి అని. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఇంకోసారి కూడా వస్తుంది, అప్పుడు చూద్దాం. ఎందుకు అనవసరంగా మనం 30 రూపాయలు పే చేయాలి? ఇంత చేస్తున్నా కానీ మరి ఈ పుకార్లు చేస్తే మనసు నొప్పి. చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు. అడగకుండా వాళ్ళు నలుగురిలో ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. ఏదైనా సరే ఇటువంటి ప్రచారం చేయొద్దు. చేసేవాడిని చేయనియండి. లేదు మీకు చేతనైతే చేసుకోండి, నేనేం కాదంటలేదు. ఓకే, థ్యాంక్ యూ. కుటుంబ భరోసా మటుకు ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఈ ముగ్గురు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే వాళ్ళకు అప్పచెప్పేస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే అమౌంట్ పే చేస్తే వాళ్ళకే చేయండి, నాకు వెయ్యొద్దు. కుటుంబ భరోసా అమౌంట్ నాకు వెయ్యొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. అందుకు కాకపోతే 2 మీరే మెయింటైన్ చేయడం మంచిది అనిపిస్తుంది సార్. ఫస్ట్ నుంచి మీరే చేస్తున్నారు, మీరే చేస్తేనే మంచిది. ఏసఐ కానీ కుటుంబ భరోసా 2 మీరు చేస్తేనే బాగుంది అనిపిస్తుంది సార్. ఒకటి చేసి ఒకటి చేయడంటే కరెక్ట్ కాదు కదా సార్. 2 మనం చేయమన్నా చేస్తాం సార్. 2 మీరైనా చేయండి, 2 మేమైనా చేస్తాం. ఒకటి చేస్తా ఒకటి చేయాలంటే కాదు కదా సార్. ఓకే, ఈఎస్ఐ కూడా మీకే ఇస్తా, చేసుకుంటారా? చేసుకోండి. కాకపోతే యాక్సెప్ట్ చేయాల్సింది నా దగ్గరికి అప్లికేషన్ వస్తుంది, నేనే సంతకం పెట్టాలి, నేనే ఇవ్వాలి. రిమైనింగ్ తర్వాత అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం కట్టుకోవడం మీరు కట్టుకోండి. ఐ డోంట్ మైండ్. మీకు ఆథరైజేషన్ ఏదైనా సంతకం నేనే పెట్టాలి. ఈఎస్ఐ ఫామ్ నా దగ్గరికే రావాలి, నేనే కట్టాలి. రిమైనింగ్ నెక్స్ట్ మంత్ నుంచి మీరే చేస్తారు. మాకే బాధ లేదు, హ్యాపీగా ఉంటా నేను, నాకే బాధ లేదు. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి రావద్దు. రమేష్ కుమార్ అందుబాటులో లేని పోయినప్పుడే. సరే సరే సార్, అయింది. అందుబాటులో లేని పోయినప్పుడే తర్వాత సార్ అప్పుడు ఏం చేయాలో చెప్తా. అప్పుడే చెప్పండి సార్. అదేదో అప్పుడే చెప్తానండి. ఇప్పుడు చెప్పండి సార్, తెలుసుకోవాలి సార్. మీకు ఇప్పుడు చెప్పం. ఇది నా అంతటా నేను చేసింది కాబట్టి నేను ఒకళ్ళ చేతికి ఎందుకు ఇస్తా? ఇవ్వ. మీరు ఎవరన్నా చేశారా? కష్టపడ్డారా ఎవరన్నా? ఇది నేను నా స్వతహాగా నేను చేశా. మీకే కాదు, ప్రతిమా అసోసియేషన్ కూడా చేస్తున్నా. నేను ఎవరిని పాడు చేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తలేదు. ఎవరి దగ్గర డబ్బులు ఆశించట్లేదు. మీరు చేసుకుంటానంటే చేసుకోండి, నేను పక్కకి వెళ్ళిపోమంటే పక్కకి వెళ్ళిపోతాను, నాకే బాధ లేదు. ఇక్కడ సార్ తప్పుగా అనుకోవద్దు. అంటే ఇది మీరు మీ క్రెడిట్ మొత్తం 100% మీకే దక్కుద్ది. దాంట్లో ఎవరికి ఏ అనుమానం లేదు. ఎందుకంటే మీ అంటే వేరే ఉద్దేశం కదా సార్, తప్పుగా మాట్లాడితే సారీ అండి. తదనంతరం కూడా మన అసోసియేషన్, నేను చనిపోయినా మీరు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా కూడా అసోసియేషన్ ఇలాగే రన్ అవ్వాలి కాబట్టి సో దీనికి ప్రొసీజర్ ఎవరికన్నా మీకు నచ్చిన వాళ్ళకి, మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తికైనా సరే దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా చేంజెస్ చేయాలనేది నేర్పుతారని మా ఆశ, అంతే. ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు సార్. దీంట్లో 100% ఇది మీరు తీసుకొచ్చిన స్కీమే చాలా మంచిగా అమలు అవుతుంది, బెనిఫిట్స్ కూడా పొందారు. సారే చేయాలి అన్నప్పుడు సారు తిన్నాడు, సారు అమౌంట్ దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ ఎవరికి దుష్మన్ కాదు కదా, నాతో మాట్లాడొచ్చు కదా. దాన్ని పబ్లిక్ లో ఎందుకు ప్రచారం చేయాలి? ఏ రోజన్నా ఎవరికన్నా నా దగ్గర రావద్దు అన్నానా? ఎవరినన్నా తిట్టానా? ఎవరికన్నా హెల్ప్ చేయలేదా? నాతో అయినందుకు చేశా. మరి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది పబ్లిక్ లో? సార్ డబ్బులు తింటున్నాడు, మనం కట్టేది 50 రూపాయలే, ప్రతిమా అమౌంట్ సార్ ఎందుకు తింటున్నాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది? అది నన్ను అడగదు కదా డైరెక్ట్ గా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పీచ్. సార్ బాధపడుతున్నారు ఏంటంటే ఎవరో తిన్నారా అంటున్నారు అదనేది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈఎస్ఐ స్టార్ట్ అయింది 2022లో, ఇది ఇయర్ 2025. కానీ ఇంత క్లియర్ గా ఈ డబ్బులు ఇటు పోతున్నాయి, ఈ డబ్బులు ఇక్కడ పోతున్నాయి, మనం ఒక ఇది పెట్టుకున్నాం, నేను ఒక వర్క్ చేస్తున్నా, నాది ఒక సంస్థ కింద మీరు అందరు ఎంప్లాయీస్, దీనికి ఇంత కట్ అవుతుందని ఇంత క్లియర్ గా ఎప్పుడు చెప్పలే, ఇవ్వాలనే చెప్పారు సార్. కాబట్టి వాళ్ళందరికీ అర్థమైంది కాబట్టి గతంలో ఎవరు ఎక్స్ప్లెనేషన్ అడగరు, మిమ్మల్ని ఫోర్సబుల్ గా ఇంకా చేసిందని చెప్పరు. కానీ అది మిస్అండర్స్టాండింగ్ తప్ప వాంటెడ్లీ ఎవరు సార్ని తిన్నడు అని అనలేదు. ఎందుకంటే ఆ క్లారిటీ అనేది తెలియలేదు. ఇదివరకు కూడా మీరు ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ క్లారిటీ ఇచ్చినంతగా గతంలో మీరు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఇంకొక క్లారిటీ ఏంటంటే ఈఎస్ఐ యాజ్ యూజువల్ గా సారు కష్టపడి తెచ్చినా అని చెప్తున్నాడు కాబట్టి సగం మంది అగ్రి అయింది కాబట్టి ఈఎస్ఐ సారే చేస్తారు, సార్ తోటే మనం చేపిస్తాం, అతని ద్వారానే నడుస్తుంది. సార్ చెప్పింది ఏంటంటే నేనున్నా లేకున్నా మీరు ఎవరు తీసుకున్నా సరే సిగ్నేచర్ నాదే కావాలన్నాడు కాబట్టి దానికి పవర్ ఆఫ్ పటాని మొత్తం సార్దే. సార్ దగ్గరనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొత్త సభ్యులు కూడా సార్ దగ్గరనే తీసుకోండి.
ఒకవేళ వీలైతే దానికి పాసిబిలిటీ ఉంటే ఒక నెక్స్ట్ ఇయర్ వరకైనా ప్రతి అసోసియేషన్ ట్రెజరర్ కి అప్పచెప్తే ఒక 2 years కి ఒకసారి ట్రెజరర్ మారితే దాని కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అది సార్ ఆలోచించుకొని చేస్తారని చిన్న మనవి. అండ్ ఇంకొకటి కుటుంబ భరోసా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు కట్టాలన్నా స్కీమ్ లేదని చెప్పారు. అది గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మినిమం కుటుంబ భరోసాకి సంవత్సరానికి ఇందులో ఉన్న వాళ్ళు ఎంత వేసిండ్రు, ఒక సంవత్సరానికి మొత్తానికి ఎంత వేసిండ్రు కుటుంబ భరోసాకి? సార్ సంవత్సరానికి ఎంత కలెక్ట్ చేసింది సార్? అంటే అప్రాక్సిమేట్ ఒక సంవత్సరంలో ఎంత మంది ఎక్స్పైర్ అయ్యారు, ఎంత కలెక్షన్ అయ్యింది కుటుంబ భరోసాకి? లాస్ట్ ఇయర్ లోపల కుటుంబ భరోసాకి మనం 200 వేసినాం కానీ ఒక మనిషి ఎక్స్పైర్ అయితే 10 రూపీస్ మాత్రమే అలా కట్ అవుతుంది. లాస్ట్ 1 year లో ఎంత మంది ఎక్స్పైర్ అయ్యిందో ఎంత కట్ అయిందో సార్ చెప్తారు. ఇప్పటి వరకు కుటుంబ భరోసాలో 124 members కి అమౌంట్ కట్టడం జరిగింది. చనిపోయిన వాళ్ళు ఇంకొక 20-30 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కసారే బడ్జెట్ కాకుండా 15 రోజులకు ఒకటి పెడుతున్నారు. ఒక 10 రోజులు టైం ఇస్తారు. ఆ 10 రోజుల లోపల టైం అమౌంట్ కట్టాలి. లాస్ట్ ఇప్పటి వరకు 120 members వరకు రెగ్యులర్ గా కట్టాం. 121 నుంచి 124 అంటే నలుగురికి మొన్న కట్టా నేను. అంటే వాళ్ళ డేట్ అయిపోయిన తర్వాత అంటే మనం డిఫాల్ట్ అయ్యాం. ఎందుకు అనవసరంగా 97 మందిని లాస్ చేయాలి అనే ఉద్దేశంతో నా పర్సనల్ గా అమౌంట్ కట్టాను. అయినా కానీ ఇప్పటి వరకు 120 members కి అమౌంట్ కట్టాం. నిన్న అంటే 4 days బ్యాక్ నలుగురికి అమౌంట్ కట్టాను. అంటే డిఫాల్ట్ అయింది మంది. మరి ఎందుకు డిఫాల్ట్ చేయాలి, 97 మందిని ఎందుకు లాస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను నా అమౌంట్ కట్టాను. అయినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. 97 మందికి 40 మందే అమౌంట్ కట్టారు. కట్టిమాళ్ళు కట్టండి. కట్టకపోతే ప్రాబ్లము ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ 40 మంది అమౌంట్ పంపించేసి మళ్ళీ మీరు కట్టిన తర్వాత మీ అమౌంట్ పంపించాలంటే ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది. అట్లా ఎవరు పంపిస్తే వాళ్ళని పంపించడానికి ఇక్కడ కుదరదు. ఈ లెడ్జరు బ్యాంక్ అకౌంట్ కాదు ఇది. మనం ఒక్కసారి అమౌంట్ పంపిస్తాము యాజ్ రెడీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరినీ ఒక టైం పెట్టినప్పుడు ఆ టైం లోపల వేసేయండి. కానీ వెయ్యట్లేదు. వెయ్యకపోతే లాస్ అయ్యేది. అందరూ లాస్ అవుతారు. ఇక్కడ ఒక్కళ్ళు కాదు, అందరు లాస్. ఆ ప్రాబ్లం తెచ్చుకోవద్దు. మరి దీనికి మన అసోసియేషన్ బాడీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నారు. మరి వాళ్ళు ఎంతమందికి ఫోన్ చేశారు ఏంటి నాకు తెలీదు. అయినా కానీ ఎక్కడి నుంచి పేమెంట్ రాలేదు. 1 month లో 4 వచ్చాయి పోస్టులు. 1 month లో 4 వేశారు. మరి తటిమా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇవన్నీ ఒక లెడ్జర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళందరినీ అందులో డబ్బులు కట్టారు అని రాసుకోవాలి. ఇదంతా మెయింటైన్ చేయాలి. ఈఎస్ఐ కూడా ప్రతి మంత్ 10వ తారీఖు లోపల అమౌంట్ కట్టమంటున్నా. అయినా కానీ 10వ తారీఖు దాటిన తర్వాత నేను ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ ఎత్తరు. ఫస్ట్ థింగ్ ఫోన్ ఎత్తిన వాళ్ళు చేస్తా సార్ షూటింగ్ లో ఉన్నా అంటే అక్కడ షూటింగ్ లో లేదు, నేను ఒక్కనే, నాకే పని లేదు. మరి 3వ తారీఖు 1st తారీఖు రాగానే ఒకసారి వేసేస్తే అయిపోతుంది కదా. వెయ్యరు. 15 లాస్ట్ మంత్ అయితే 25వ తారీఖు ఒక ఆయన వేసాడు. అయినా కానీ నేను అమౌంట్ కట్టేసా. ఎందుకు కట్టాలి? నేను ఎందుకు కట్టాలి? మీకోసమే. మీరు ఒక్కసారి బ్రేక్ అయితే మళ్ళా స్టార్టింగ్ నుంచి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అందుకోసం నేను అమౌంట్ కడుతున్నా. అది కూడా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అది కూడా 3 సార్లు 4 సార్లు చూస్తా. 5వసారి తీసేస్తా. తర్వాత ఇంకొక ఆయన నాకు అమౌంట్ కట్టమని ఫోన్ చేస్తే నేను కడతా సార్ అన్నాడు. కట్టలేదు. ఆయన గురించి వెయిట్ చేయడం ఎందుకంటే నేను పేమెంట్ కట్టేసా. కట్టేసిన తర్వాత బాబు నువ్వు పేమెంట్ కట్టలేదంటే నాకు తెలుసు సార్ నేను కడతా అన్నాడు. అంటే 2nd month కూడా అట్లాగే అయిపోయింది. అంటే ఈ 1 month డ్యూ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. 3 నెలలు అయింది ఆయన. 3 నెలలు అయింది ఆయన కట్టగా. ఇప్పటికి కూడా 1 month డ్యూ ఉన్నది. కాకపోతే నేను పేమెంట్ చేశా. అంటే ఆ 300 నేను కట్టా. మరి ఇంత సహాయం చేస్తున్నా కానీ మీ దగ్గర నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. ఇప్పుడు ఆ 300 కట్టని వాళ్ళు మరి మీటింగ్ లో చెప్పిన తర్వాత అయినా 300 వేస్తారో లేదో చూస్తానే. ఓకే వెయ్యలేదు, నేను నా దగ్గర లేవు, నాతో అయితే లేదు అనుకున్నప్పుడు ఓకే. కానీ ఆ 300 వేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 300 రూపాయల ఈఎస్ఐ ప్రతి సభ్యునితో కంపల్సరిగా మేము కట్టించే బాధ్యత మాది. అందరు కూడా కడతారు, కట్టిస్తాం కూడా సార్.
అండ్ ఇంకొకటి కుటుంబ భరోసా కోసం సారు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు. దానికి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము, ఇంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అది దేనికి లింక్ అవుతుందో మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. కుటుంబ భరోసా 109 మంది ఎంత ఉన్నారు కదా, ఆల్రెడీ వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళని కుటుంబ భరోసాలో జాయిన్ చేయాలి అంటే వాళ్ళు ఇప్పుడు డేట్ తీసుకోలేదు, మేము ఇప్పుడప్పుడే తీసుకోము, కుటుంబ భరోసా అమలు చేయలేము, కొత్త వాళ్ళు కట్టొద్దని చెప్పారు. సో దానికోసం నేను మీకు చెప్పేది ఏంటంటే, సార్ని సంవత్సరంలో 200, 400, 600, 800 కట్టినామని మిమ్మల్ని అడిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు కొత్తగా అమలు చేసిన స్కీమ్ ఏంటిది, యాజ్ ఏ పోస్టల్ ద్వారా 350 కడితే యాక్సిడెంటల్ గా 5 లక్షలు ఇస్తున్నాం. అంటే మనకి ఏదైతే భరోసా ఇస్తుందో, మీరు మనిషి 10 రూపాయలు కడితే భరోసా నుంచి మీకు వచ్చేది యాజ్ పర్ మనం జనాలు అలా యాడ్ అవుతూ పోతే 170, 180, 250 వరకు వస్తుంది. కానీ మినిమం లెక్కేసుకుంటే సంవత్సరానికి మినిమం 1000 రూపాయలు కడుతుంది. 10 రూపాయలు అయినా సరే లాస్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 800 రూపాయలు ఏమో కట్టినాం. కాకపోతే నేను అనేది ఏంటంటే, కుటుంబ భరోసా తీయట్లేదు అని కాదు, రైట్ నౌ కుటుంబ భరోసా లేదు కాబట్టి మేము ఈ 350 రూపాయల స్కీమ్ అమలు చేసేసి, కుటుంబ భరోసా లేకున్నా మీకు 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ మేము అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అది ఎందుకంటే కుటుంబ భరోసాకి మీరు ఎంత కట్టినా మినిమం 600 దాకా పోతుంది 1 ఇయర్ కి. కానీ ఇలా 350లని 5 లక్షల రూపాయలు బెనిఫిట్ మేము చూపించినాం. సో ఇప్పుడైతే ఎవరు కుటుంబ భరోసా కట్టాలనుకున్నారో, స్కీమ్ లేదు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడక్కర్లే. 350 రూపాయల స్కీమ్ అసోసియేషన్ మీకు కల్పిస్తుంది, 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ కల్పిస్తుంది. గతంలో ఉన్న కుటుంబ భరోసాలో ఉన్న వాళ్ళు మటుకు యాజ్ యూజువల్ గా మీరు అదే ప్రొలాంగ్ చేస్తే ఈ యాక్సిడెంటల్ 5 లక్షలు వస్తుంది. అక్కడ నుంచి వచ్చే బెనిఫిట్ 170, 150, 250 కూడా కావచ్చు, అది యాజ్ యూజువల్ గా వస్తుంది. కానీ ఇప్పుడు భరోసా స్కీమ్ లేదని చెప్పి కొత్త వాళ్ళు ఎవరు దిగులు చెందకండి, ఈ స్కీమ్ మనం అమలు చేద్దాం. ఒకవేళ భరోసా వస్తే యాజ్ యూజువల్ గా మిమ్మల్ని అందరినీ గైడ్ తీసుకొని మళ్ళా రీజాయిన్ ఉంటే మనం జాయిన్ చేసుకునే ప్రసక్తి తెచ్చుకుందాం. థ్యాంక్ యూ సార్, మీరు కుటుంబ భరోసా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరేం బాధపడకండి సార్, మీకు అందరం మేము కంపల్సరీగా సపోర్ట్ ఉంటాం, ఈఎస్ఐ కానీ కుటుంబ భరోసానే కానీ. కాకపోతే ఫర్దర్ లాస్ట్ వర్కింగ్ లో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇవ్వలేదు మీరు కాబట్టి, కొన్ని డీటెయిల్స్ తెలియలేదు కాబట్టి కొందరు తెలియని వాళ్ళు అటు ఇటు అన్నారు. ఈవెన్ ఏంటంటే దాని డీటెయిల్స్ తెలియక. సో ఈ రోజు మీరు యాజ్ యూజువల్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఎవరికి మనస్పర్ధలు లేవు, అందరం ఓకే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ ఈఎస్ఐ రమేష్ సార్ గారికి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రెసిడెంట్ సత్యన్న గారు క్లోజ్ చేశారు. అయితే మొన్న ఎమ్మెల్యేలని మన కొత్త రామారావు గారిని ఎందుకు కలిసామనేది గ్రూప్ లో డిస్కషన్ అవుతుంటే మేము మీటింగ్ లో చెప్తామన్నాము. కొత్త రామారావు గారిని కలవడం కారణం ఏంటంటే, మనకి హాలు వితౌట్ ఎనీ అమౌంట్ స్పాన్సర్ చేసింది కొత్త రామారావు గారు. సో మనకి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు మనం హడావిడిలో ఉన్నా కూడా మనకు హాల్ ప్రొవైడ్ చేసింది సారు కాబట్టి అతని మర్యాద పూర్వకంగా నిన్న వెళ్లి కలవడం జరిగింది. అట్లనే ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఏంటంటే గతంలో మనం చాలా సన్నిధంగా ఉండే, కానీ ఈ మధ్య కాలంలో మనం కలవలేకపోయినాం సార్ అయిన తర్వాత. యాక్చువల్ గా ప్రమాణ స్వీకారం రోజు కూడా సార్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాం, వాళ్ళ ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన వల్ల మనం సార్ని కలవలేదు. అతన్ని కూడా మర్యాద పూర్వకంగా కలిసి గతంలో మనం చర్చించినట్టు ల్యాండే కానీ ఏమైనా బెనిఫిట్స్ ఉంటే మాకు ప్రొవైడ్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్ గా ఇవాళ ఫస్ట్ మీటింగ్ కూడా సార్ని ఇన్వైట్ చేసినాం యాక్చువల్ గా. కాకపోతే సార్ ఏమన్నాడంటే, ఒక బిలో 10 అయితే నేను రాగలుగుతా, దాని తర్వాత రాలేనని చెప్పాడు. కాకపోతే మాది ఫస్ట్ మీటింగ్, మనం కొన్ని పాలసీలు అవి పెట్టుకున్నాం కాబట్టి మేబీ ఇట్ కన్ఫ్యూజన్ గా ఉంటది, ఇంత ప్రొలాంగ్ అవుతుందనే ఉద్దేశంతో సార్ కి మళ్ళీ మేము ఇన్విటేషన్ ఇవ్వలేదు. కాకపోతే నెక్స్ట్ మీటింగ్ లోపల సార్ని కూడా ఇన్వైట్ చేసుకొని సార్ దగ్గర నుంచి మనకి ఏమైతే ఆయన ప్రొవైడ్ చేయగలుగుతారో అవన్నీ చర్చించుకొని కంపల్సరీ సార్ని మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఓకే, ఎనీ డౌట్? అందరూ మన ఫోకస్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కి ఎప్పుడు ఎల్లవేళలా ఇలానే రావాలని, ఎవరి అమాస మీటింగ్ కి రావాలని అందరికీ పేరు పేరు ధన్యవాదాలన్న. మీటింగ్ వచ్చినందుకు మా అన్నలకి, సోమన్నకి అందరికీ ధన్యవాదాలన్న. ఎప్పుడు ఏం పెట్టుకోకుండా మనసులో ఎప్పుడూ ఎవరి మంత్ మీటింగ్ మాత్రం తప్పకుండా రండి అన్న. మీరు మీ సహకారం ఎప్పుడు ఉండాలన్నా మీరు మమ్మల్ని అడగండి, మీరు ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తామన్నా. అందరికి వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అందరం ఒక గ్రూప్ ఫోటో దిగేసిపోదాము. అందరికి థ్యాంక్. జై ఫోకస్. జై ఫోకస్. हमारा डिस्कस
మమ్మీది అంటే మమ్మీది అదే